నమస్తే సార్. నమస్తే సార్. అహింస మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది. అలాగే మీకు మీ యొక్క ధ్యాన అనుభవాల్ని మా అహింస మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులతో పంచుకుంటారని ఆశిస్తూ మీ యొక్క ధ్యాన అనుభవాల్ని చెప్పండి. ఏ ఊరు, మీ పేరు అన్నీ కూడా చెప్తూ రండి. మాది కర్నూలు జిల్లా సార్. మాది కోడుమూరు మండలం సార్. మాది గ్రామము అనుకొండ గ్రామం సార్. అది నేను ఫస్ట్ ధ్యానంలోకి రావడం అంటే నాకు మోకాలు నొప్పులు ఉండేవి సార్. మోకాలు నొప్పులు, ఈ నొప్పుల గురించి నేను ధ్యానంలోకి వచ్చినాను. నేను 2009లో ధ్యానంలోకి వచ్చినాను సార్. 2009లో ధ్యానంలోకి వచ్చినాను. మోకాలు నొప్పులు నాకు బాగా అయినాయి సార్. నాకు అప్పటికి బాగా తగ్గినాయి. అప్పటికి ఏం చేస్తానంటే ఈ కీళ్ళు అన్నీ ఇట్లా మురుగపోయేటివి, ఇట్లా సక్కముక్కలకి వేసుకునిక వస్తుండే సార్. నా పేరు కృష్ణ సార్, పెద్ద కృష్ణ. మేము చాలా బీద కుటుంబం సార్. మాకు పొలం లేదు, ఏం లేదు. మేము ముగ్గురు అన్నదమ్ములము. అబ్బాయి ఏమో చిన్న అబ్బాయి దాంట్లో కర్నూలులో ఉద్యోగం చేస్తాం సార్, ప్రసల్ హాస్పిటల్లో. మేము ముగ్గురము వ్యవసాయ కూలి విన్న బతికేది, మాకు పొలం లేదు, ఏం లేదు సార్. నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను శాకాహారం, మాంసాహారం మానేసినాను. శాకాహారం ఇప్పుడు 2009 నుండి శాకాహారంలో ఉన్నాను సార్. నాకు ధ్యానం అంటే చాలా పట్టుదలతో చేస్తాను సార్. నాకు ఫస్ట్ నేను వేరే ఒక ఇల్లు ఉంది పక్కన, మాకు పాత ఇల్లు అనుకున్నాను సార్. దాన్ని చూసుకుంటే నాకు 10 సార్లు అనుభవంలో 2009లో ఆకాశం అంతా నీళ్ళు వచ్చినాడు సార్. ఫస్ట్ నాకు గురువు అంటే నాకు తెలియదు. అప్పుడు గురువు అంటే ఎటువంటి వారో ఎలా చెప్తారో నాకు తెలియదు. ఆయన గంభీరం కొద్ది ఆయన వెంట్రుకలు భూమి మీద ఇట్లా చూసుకుంటూ తెల్లటి పైజాము, తెల్లటి జిబ్బు వేసినాడు సార్. ఆయన ఆకాశం ఎంతో వస్తుంటే ఆయన దాకడికి నేను తాడకలేక వెనక్కి పరిగెత్తున్నాను సార్. నేను ఫస్ట్ అదే అనుభవం. వెనక్కి భయపడిన ఆయన బికారానికి. ఆకాశం ఎంత నిలువు సార్. ఎదబడి కొద్దిసేపు తర్వాత మాయమైంది సార్. ఇంకా ఎక్కడ తెచ్చినాను. ఈ నొప్పులు గిప్పులు ఇప్పుడు బాగా చాలా ఆరోగ్యంగా ఉండాలి. శాకాహారంలో ఇప్పుడు ఉండ. మా కుటుంబం, మా అబ్బాయిని, మా భార్యకి, మా అందరికీ చెప్తుండా. వాళ్ళు వినడం లేదు సార్. వాళ్ళకి ధ్యానం అంటే ఏం తెలియదు. ఇలాంటి ప్లేస్లకు తీసుకురావాలి సార్. తీసుకొచ్చినా సార్. నేను అంతా పిరిమిళ్ళు ఎక్కడెక్కడ పిరిమిళ్ళ కాడికి తిరుగుతుంటాను, ధ్యాన ప్రచారానికి తిరుగుతుంటాను సార్. నేను కేవలం ఏమిటంటే నాకు ఫస్ట్ అపెన్షన్ చేయాలని పెద్ద ఆసుపత్రికి పోయినాను సార్. ఫస్ట్లో అపెన్షన్ అంటే కడుపు నొప్పి, చాలా కడుపు నొప్పి ఉండేది సార్. నాకు అట్టి భూమి మీద పోట్లాడుతుంటే ఒకవేళ ఏం చేశానంటే ఒకసారిని మాస్టర్ని కనుక్కొని నేను ఎట్లా సార్ ఇట్లా నాకు ఇలా వచ్చింది, నాకు కడుపు నొప్పి ఎట్లా సార్ అంటే, ఏం లేదు నాయన 3 గంటలు ధ్యానం చూసుకో, కంపల్సరీ చూసుకోండి అంటే. అప్పుడు నాకు ఊరు ఆగు పక్కన చేను ఉంది. నాకు 1 ఎకర పొలమే ఉండేది. ఆ పొలం కాడ ఇట్లా రేణి చెట్టు ఉంది. రేణి చెట్టు కింద వల్ల పట్టుకొని కూర్చున్నాను సార్. అప్పటికి ధ్యానంలో కూర్చుకొని వెళ్ళిపోయినాను సార్. అప్పుడు 10 సార్ వచ్చి నాకు ఇట్లా ఈ పిమిన చెయ్యి ఇట్లా అన్నట్లు అగ్గుపడింది సార్. అప్పటి నుండి నాటికి కాళ్ళ నొప్పి లేవు సార్. చాలా బాగుంది సార్. ధ్యానం వల్ల నాకు బాగా మంచి లాభాలు జరిగినాయి. మరి భావితరాలకి మీరు ఏం సందేహం ఇస్తారు? ఎట్లా సార్? భావితరాలు అంటే మీ కింద తరాలు, అంటే మీ వంశస్థులు కాదు, మీ చుట్టుపక్కల ఉన్న భావితరాలు ఉంటారు కదా. అంటే ఇప్పుడు మీ ముందు నేను చిన్నపిల్లాడిని, నాలాంటి వాళ్ళకి మీరు ఏం సలహాలు ఇస్తారు? మీలాంటి వాళ్ళకి నేను కూడా అందరికీ ధ్యానం చేయండి, ధ్యానం బాగా ఆరోగ్యంగా ఉంటారు, ధ్యానం వలన బాగుంది, మీకు శక్తి బాగా వస్తుంది అని అందరికీ చెప్తున్నా సార్. మా చుట్టాలకి, మా బిడ్డలకి, అల్లుళ్ళకి, మన అరుణాచలం కూడా వచ్చింది సార్. మా బిడ్డని, మా అల్లుడిని తీసుకొని, మా భార్యని మేము అందరం వచ్చినాం సార్. ఇట్లా పట్టదుర్తికి ఇట్లా అన్ని ప్రదేశాలు తిరుగుతున్నాను నేనైతే మటుకు. ఇంకా మా భార్య మటుకి ఇవాళ ఇక్కడ ఈ ప్రకృతి వ్యయాలకి తీసుకొస్తామంటే ఆవిడ ఏమో రోజు పనికి వెళ్తుంటారు సార్. పనికి వెళ్తుంటుంది, కూలి బతకాలా అనే అభ్యసం. నేను పలాంటి ఎప్పుడు పోవాలా మనము అని చెప్తే, నేను లేదు పనికి పోతుండ అంటే ఆమె విడిచిపెట్టి నాకు ఏమనిపించిందంటే ఇక్కడ రావాలని ఫస్ట్ అనిపించలేదు సార్. ఇక్కడ రావాలని అనిపించలేదు సార్. ఏమో ఆమె అన్ని నీకు వంట నేను అన్ని చేసి పెడతాను అంటే ఆమె వెళ్ళిపోయింది. వస్తుంది కదా 3 గంటలకు అనుకొని రాలే. ఆమె ఎవరిని విడిచిపెట్టి నాకు ఏమో 10 సార్లు నాకు పంపించినాడు సార్. లోపల పువ్వులు పుట్టింది. ఇక్కడ ఒక్కనే వచ్చేసాను సార్. మళ్ళీ అప్పుడు ఉంటే నేను శాకాహారంలో దిగినాను. బాగా ఆరోగ్యంగా ఉండా, బాగా అన్ని ఉండేవి సార్. సూపర్ సార్. మీరు ఇలాగే ధ్యానాన్ని కంటిన్యూ చేస్తూ ఉండండి. పెద్ద పెద్ద అనుభవాలు వచ్చినారు. అలాగే చుట్టుపక్కల శాకాహారాన్ని ప్రచారం చేయండి.
మీరు ఎక్కడైనా ర్యాలీలో పాల్గొన్నారా? ర్యాలీలో పాల్గొన్నారా? నందికొట్టు ర్యాలీలో అక్కడక్కడ తిన్నాను సార్ 2-3 సార్లు. ఒకనాడు నేను ధ్యానంలో కూర్చుంటే పైలోకవాసులు అంతా కటిక చీకటి, పైన అంతా కటిక చీకటి, ఆత్మలు అన్ని మబ్బు కటిక చీకట్లో అన్ని లైన్లు కుయ్యిలో నిలబడినా సార్. కుయ్యిలో నిలబడి ఒకటి ఆత్మ వెళ్ళిన తర్వాత ఒకటి వెళ్తుంది సార్, అట్లా కనపడింది. ఇంకా రెండవది వచ్చేసి అంతా మనం అక్కడ ఒక దేవాలయము బాగా సువర్ణ దేవాలయం బాగా ఒకరు ఉంటారు సార్ మాస్టర్స్. అక్కడ చాలా బాగుంది అంతా, అన్నీ చూసినాను సార్. ఆత్మలు గడపడినవి అక్కడ. నేను ఒకవేళ అక్కడ నా ఆత్మ అక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఏమైనా అంటే నాకు ఒక వలన పోయినా సార్, అక్కడ ఆత్మ తిరిగింది. మా పక్కల ఒక గౌడు అంటే ఇది నీదే తీసుకో బెడ్షీట్ అంటే నాది కాదు, నా సొంతాన్ని తీసుకుంటా. అక్కడ ఆత్మలు అన్ని కనిపోయినావు సార్. కాబట్టి చాలా బాగుంది. చాలా ఈ ధ్యానంలోకి వచ్చినాక నాకు జబ్బులు ఎలాంటి జబ్బులేవు, మోకాళ్ళ నొప్పులు బాగా తగ్గినాయి సార్. ఇప్పుడు బాగుంటున్నాను, మంచిది సార్. చాలా ఆరోగ్యంగా ఉన్నాను బాగా. ఎప్పటికీ కంటిన్యూగా సాయంత్రం తెల్లవారుజామున 2 గంటల పై కూర్చున్నాను సార్. ధ్యానం అయితే బాగా చేస్తాం. పర్ఫెక్ట్, మనది ఎప్పటికీ పర్ఫెక్ట్ సార్. సూపర్ సార్. మీ ధ్యానానుభవాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలండి. ఇంకా అహింస మెడిటేషన్ ఛానల్ ప్రమోట్ చేయండి. నేను అప్పట్లో పంటలు వేసేటప్పుడు కూడా సార్ వరిమడి వేసినాను, పత్తి వేసినాను. అప్పుడు పంటలు బాగా వచ్చాయి, డబ్బు కూడా ఎక్కడ కాసింది అక్కడ పుట్టింది సార్. అసలు పెళ్ళి మా చిన్న అబ్బాయిది, అసలు పైసా అప్పు లేకుండా పెళ్లి చేసినాను సార్. ఎట్లా వచ్చిందో బాగుంది వలన. మా అబ్బాయి పెళ్ళి చిన్న కుమారుంది, అది ఎలా వచ్చిందో ఎట్లా వచ్చిందో అసలు ₹1 ఖర్చు లేకుండా, వడ్డీ లేకుండా, అప్పులు లేకుండా పెళ్లి చేసినాను సార్. లాభాలు కూడా పొందినాను సార్. అప్పట్లో పంట బాగా చేసినాను, బాగా వచ్చింది. ఈ ధ్యానం వలన బాగా నేను శాఖాహార అయినాను సార్. నాకు బాగా తెలిసింది. సూపర్ అండి. ఓకే సార్. మా హింస మెడిటేషన్ ఛానల్ గురించి 2 మాటలు. సరే. మా ఛానల్ గురించి 2 మాటలు. మీ ఛానల్ వినాలని నాకు బాగుంది సార్. జింగాని గంప పెట్టుకుంటున్నాను అక్కడ మీదేమైనా ఆ ఛానల్కి రాకుండా సార్. నాకు మా కాలి పక్కన ఒక ఇల్లు ఉంది. ఆమె ఇంటికి ఎప్పుడు కానీ మాకు పలకరియదు. మా కాలి పెద్ద కాలి. మా ఇంట్లోనూ ఒక ఛానల్ ఉంది, కానీ ఆ ఛానల్కి రాకుండా పిఎంసి ఛానల్ మీకు ఫోన్ చేసి కూడా అడుగుతున్నాను సార్. పిఎంసి కాదు సార్, ఏఎంసి. ఇది కొత్త ఛానల్. ఏఎంసి అహింస మెడిటేషన్ ఛానల్ సార్. ఇది అదే అహింస మెడిటేషన్ ఛానల్. అది చూడలేదు సార్. అది కొత్తగా పెట్టాం మేము. అదిగే ఏమన్నా మా ఛానల్ గురించి చెప్పమన్నాం. అదే ప్రేక్షకులకు తెలియాలి కదా. అవలేదు సార్, ప్రేక్షకులకి చాలా మంది కూడా చెప్పారు ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. కేవలం మాంసాహారం మానేయండి, మీరు బాగా శాకాహారం తినండి, కూరగాయలు తినండి, బాగా పళ్ళు తినండి అని కూడా చెప్తున్నాం సార్. అంటే వాళ్ళు మా కుమారుడు మా కాలి వాళ్ళు ఏం తింటారు, నాన్ వెజ్ తింటారు సార్. నేను అదే ఒక్కనే మా ఇంట్లో ఒక్కనే శాకాహారి అయినాను సార్. ఓకే సార్. మీ యొక్క ధ్యానానుభవాలు మా అహింస మెడిటేషన్ ఛానల్కి ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.